ఆరోపించడం జరిగింది. కథం ఆ తర్వాత చెప్తాను ఎగ్జాంపుల్. తర్వాత ఎగ్జాంపుల్ అట్లా ఉంచండి. ఇప్పుడు చూడండి, ఉపాధులు ఎప్పుడైతే అనుకుంటూ ఉన్నామో, ఉపాధే నేను అని అనుకోవడం వల్ల ఉపాధి ధర్మాల్ని మన యందు ఆరోపించడం జరుగుతూ ఉంది. సర్పం యొక్క లక్షణాలన్నీ తీసుకెళ్ళి రజ్జువులో ఆరోపించడం జరుగుతూ ఉంది. వాస్తవానికి ఆడ రజ్జులో ఈ సర్ప లక్షణాలు ఏమీ లేవు. దీనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కాలు నువ్వు పెట్టినా కూడాను త్రాడు నిన్ను కరిచేది ఏమీ లేదు. ఎందుకని అది పాము కాదు గనక. పాము యొక్క లక్షణాలు నువ్వు తాడు యందు ఆరోపిస్తూ ఉన్నావు. కాబట్టి సర్పం యొక్క స్థితిని రజ్జువులో ఎట్లాగైతే ఆరోపిస్తూ ఉన్నావో, లేని దానిని ఉన్నదానిలో ఎప్పుడైతే ఆరోపిస్తూ ఉన్నావో, నీవు కానిటువంటి లక్షణాలను తీసుకెళ్ళి నీ యందు ఆరోపిస్తున్నావో, నువ్వు ఎవరు? ఆత్మ. ఆత్మని ఆరోపితాహ. ఎందువల్ల? నానా ఉపాధి వశాత్ ఏవా జాతి వర్ణ ఆశ్రమాదయ ఎట్సెట్రా ఆది ఇంకా ఉన్నాయి. కొన్ని చెప్పాడు. కొన్నిట్లో కొన్ని టెక్స్ట్లో జాతి వర్ణాశ్రమాదయ అనే చోట జాతి నామాశ్రయ నామ అని ఉంటుంది, వర్ణ బదులు నామాశ్రమాదయ అని కూడా ఉంటుంది. అది పాఠాంతరం, సరేనా? కొన్ని టెక్స్ట్లు అట్లా కూడా ఉంటుంది, నథింగ్ రాంగ్. ఇప్పుడు చూడండి, జాతి చూడండి, మళ్ళీ ఉపాధుల వల్ల ఎట్లా వస్తుందో చూడండి. జాతి, మానవ జాతి. ఎందుకు మానవ జాతి అనాల్సి వచ్చింది? పశు జాతి కూడా ఉంది కనుక. ఎందుకని? మేము ఉన్నాము, మాలాగా నువ్వు బిహేవ్ చేయొద్దు అని చెప్పడానికి పశు జాతి కూడా ఉంది కనుక, సరేనా? మానవ జాతి, ఏమి గోజాతి, మర్కట జాతి, ఇది జాతి, ఒక్కొక్క జాతి. కాబట్టి మానవులంతా ఒక జాతి అనుకున్నాం అనుకోండి, ఉపాధి వశాత్. ఇప్పుడు వచ్చిన కర్మ చూడండి, మళ్ళీ దీంట్లో పురుష జాతి, స్త్రీ జాతి. లేకపోతే ఇట్లెందుకు కూర్చోవాలి? జాతి భేదం. ఏమి జాతి భేదం? వాళ్ళు మానవులు, మీరు దేవతలు. కాబట్టి అందరం మానవులమే, అందరం మానవులమే. వాళ్ళక్కడ వీళ్ళిక్కడ ఎందుకయ్యా జాతి భేదం? స్వామి, ఏమి జాతి భేదం అయ్యా? పురుష జాతి, నాది ఎప్పుడు సమదృష్టి. మూడో జాతి కూడా. కాకపోతే వాళ్ళు ఎట్లుంటారో తెలియదు కనుక వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వేరేగా ప్లేస్ ఇస్తాం. వాళ్ళు కూడా ఎట్లుంటారో మనకు తెలుసు. వాళ్ళ నడకైతేనేమి, మాట అయితేనేమి, చేష్ట అయితేనేమి, చూపు అయితేనేమి, దాన్ని బట్టి వాళ్ళకు కూడా సపరేట్గా అరేంజ్ చేస్తాం. చూడండి మళ్ళీ. కాబట్టి మానవ జాతి అని ఒకవైపు అనుకుంటున్నా, దాంట్లో స్త్రీలు పురుషులు, మళ్ళీ జాతి, జాతిలో జాతి, జాతిలో జాతి. క్రియేషన్ ఎట్లాగైతే ఉందో ఇది కూడా అంతే. ఇప్పుడు మళ్ళీ దీంట్లో చైతన్య యువత, వీళ్ళెవరు? వీళ్ళు ఈ టైల్లెస్ కైట్స్ ఎక్కడి? దీంట్లో మళ్ళీ వివాహిత జాతి, అవివాహిత జాతి, పెళ్ళైనోళ్ళు, పెళ్ళి కానివాళ్ళు, సన్యాసులు. చూడు ఎన్నో మళ్ళీ. అంటే ఒకవైపు జాతిలో జాతి, జాతిలో జాతి, మళ్ళీ దీంట్లో వాళ్ళందరూ ఒక మీటింగ్ అండి, వీళ్ళందరూ ఒక మీటింగు. వాళ్ళది ఏంటండి? వాళ్ళందరూ నాస్తికులు. వీళ్ళెవరు? ఆస్తికులు. నాస్తిక జాతి, ఆస్తిక జాతి, ఇంకా పోతా ఉంటుంది. ఇది ఎందుకంటున్నంటే నానోపాధి వశాత్ ఏవా, ఉపాధి భేదమే కాదు. దేహం ఒక ఉపాధి, ఇంక తర్వాత వస్తాడు. మనసు ఉపాధి, సూక్ష్మ శరీరం, సూక్ష్మ ఉపాధి, కారణ శరీరం, కారణోపాధి, స్థూల శరీరం, స్థూలోపాధి కదా. వీటిల్లో ఒక్కొక్క దాన్ని బట్టి మళ్ళీ మారిపోతూ ఉంటుంది. అది నానోపాధి, ఉపాధి. ఇప్పుడు స్థితి మళ్ళీ చూడండి దీంట్లో, మళ్ళీ దీంట్లో కూడా జాతుల్లాగా పొజిషన్. ఆయన ధనికుడు, ఈయన దరిద్రుడు. వాళ్ళందరూ ఒక చోట చేరతారు, వీళ్ళందరూ ఒక చోట చేరతారు. ఎక్కడ? ట్యాంక్ బండ్ మీద అయినా సరే. ఒకవైపు విఘ్నేశ్వరుడు చెప్తానే ఉన్నాడు, అందరూ నాలుగు కలిసిపోతారు జాగ్రత్త అని. అంతా చివరికి వచ్చేది ఇద్దేనని. అయినప్పటికీ కూడా అక్కడ ట్యాంక్ బండ్ మీద నువ్వు చూస్తే ధనం కలిగిన వాళ్ళంతా ఒకవైపు ఉంటారు, ధనం లేని వాళ్ళంతా ఒకవైపు ఉంటారు. చదువు కలిగిన వాళ్ళంతా ఒకవైపు ఉంటారు, చదువు లేని వాళ్ళంతా ఒకవైపు ఉంటారు. అక్షరాస్యులు ఒకవైపు ఉంటారు, నిరక్షరాస్యులు ఒకవైపు ఉంటారు. విద్యావంతులు ఒకవైపు ఉంటారు, విద్యాహీనులు ఒకవైపు ఉంటారు. విద్య అనేది బుద్ధికి సంబంధించింది సార్ కదా. చూడండి, విద్య అనేది బుద్ధికి సంబంధించింది. బుద్ధి భేదాత్ మళ్ళీ ఉపాధి, బుద్ధిని బట్టి అట్లా. దేహం, దేహాన్ని స్థాయిలో బట్టి ఒక విధంగా, దేహ స్థాయిలో చూసినప్పుడు
ఆరోగ్యవంతులంతా ఒక చోట ఉంటారు, అనారోగ్యవంతులంతా ఒక చోట. మీరు చూడండి కావాలంటే పోండి ఇందిరా పార్క్కి. నేను పోను అక్కడికి, మీరు పోయి చూడబండి. అక్కడ ఇంకొక 3-4 ఉంటారు. ఎంతమంది ఉంటే అన్ని కర్రలు ఉంటాయి పక్కనే, కొట్టడానికి కాదు నడవడానికి. వాళ్ళని చూడండి, ఒకటే సబ్జెక్ట్ నడుస్తూ ఉంటుంది. ఏమండి ఇదేదో కొద్ది డయాగోల్డ్ అని అది ఇది వచ్చింది, దానివల్ల కూడా తగ్గుతుంది అంటారు. మీరేమన్నా యూజ్ చేశారా దాన్ని? ఎందుకంటే ఈ డయాబెటిక్ కేసెస్ ఇవన్నీ ముసలాళ్ళు. ఆరోగ్యం ఉండేవాడేమో క్రికెట్ గురించి మాట్లాడాడు, అనారోగ్యం ఉండేవాడేమో కూర్చొని నీ షుగర్ ఎట్లుంది, నీ బీపీ ఎట్లుంది. వాడేమో ఉపాధి వశాత్, ఏనేంటి ఉపాధి వశాత్. ఇప్పుడు మీకు దేశంలో ఏమేమి జరుగుతూ ఉన్నాయి వాటి మీద, ఇది బుద్ధికి సంబంధించింది. బుద్ధి ఒక ఉపాధి కదా, ఈ బుద్ధి వేరు ఆ బుద్ధి వేరు, ఉపాధి భేదాత్. కాబట్టి ఈ బుద్ధిలో ఉండేటువంటి లక్షణాలు ఏంటి, క్రికెట్కి సంబంధించినవి, అక్కడేంటి సైన్స్కి సంబంధించినవి. ఎందుకో తెలుసా, వీళ్ళందరికీ ఏముందో ఏమి లేదో నాకు తెలియదు, కానీ బుద్ధి మాత్రం ఉందని నేను అనుకుంటున్నా, బికాస్ నాకు బుద్ధి ఉంది కనుక. మరి వీళ్ళందరికీ బుద్ధి ఉండేటప్పుడు వాడు క్రికెట్ ఎందుకు మాట్లాడుతూ ఉంటాడు, ఉపాధి భేదాత్. అర్థమవుతుంది. ఇప్పుడు బుద్ధి కూడా ఉపాధి, ఆ దాంట్లో భేదం ఉండడం చేత ఇన్ని సబ్జెక్ట్స్ నడుస్తూ ఉండే. దేహస్థాయిలో నుంచి చూసినప్పుడు భేదాత్, స్థూల శరీర భేదాత్, ఆరోగ్యం అనారోగ్యం, బుద్ధి. అట్లాగే వికలాంగులంతా వచ్చాట, అర్థమవుతుందా? చక్షుష్మంతులంతా ఒకవైపు, అంధులంతా ఒకవైపు. ఇది ఏ భేదం? దేహభేదం కాదు ఇది, బుద్ధి భేదం కాదు ఇది, ఇంద్రియ భేదాత్, ఇంద్రియ భేదాత్. కాబట్టి కళ్ళు ఉండేవాళ్ళంతా ఒక చోట, వాళ్ళంతా ఒక చోట. దీంట్లో క్యాటరాక్ట్ వచ్చిన వాళ్ళంతా ఒక చోట, ముసలాళ్ళు. అప్పుడు మీకు ఎంత దూరంలో కనపడుతుందండి? ఈయన మీరు ఎప్పుడు రిటైర్ అయినారు, మీకు ఏమేమి కనపడతా ఉండే? నాకండి ఇప్పుడు మీ ఆవిడ ఎంత దూరంలో ఉంటే మీకు కనపడుతుంది? ప్లేట్లో ఇడ్లీ ఉంటే కనపడుతుంది. కనపడింది ఎప్పుడు? ఒత్తి సంచి ఎత్తుకొని వచ్చిందంటే నాకు కనపడదు, దగ్గరకు వచ్చినప్పుడు కనపడుతుంది. ఎందుకని ఏం తెమ్మంటుందో చూసారా? ఉపాధి భేదాలు. అండర్స్టాండ్? జాతి, జాతిలో ఇంత ఉంది, అందుకని చెప్తున్నా. జాతి గతి ఇంత ఉంది, ఇంక పోతా ఉంటుంది అంతే. అందువల్ల చూడండి ఎక్కడ చూసినా. ఇక రెండోది వర్ణ భేదాత్. ఈయన బ్రాహ్మడు, ఆయన క్షత్రియ, ఆయన రెడ్డి, ఈయన కమ్మ, ఆయన వెలమ, ఈయన బీసీ, ఆయన ఏసీ, ఆయన డీసీ. కరెక్ట్, అర్థమవుతుంది. ఈ సీలన్నీ కలిసి సి అంటే ఇవన్నీ చూస్తామయ్యా, ఉండేది ఒకటి అయిపోయినాయి. సి బీసీ డీసీ జీసీ, అర్థమవుతుంది. రకరకాలు. లాస్ట్లో మైనారిటీ, అందరు కలిసి మైనారిటీ. ఇది వర్ణ భేదాత్. ఆశ్రమ భేదాత్. బెండకాయతో స్టార్ట్ అవుద్ది. బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఓకే, ఈ ఆశ్రమం అది మొదలైనవి అని అర్థం. కాబట్టి పేర్లలో భేదాలు, కులము, ఇవన్నీ వస్తాయి. ఆది అన్నప్పుడు, ఎట్సెట్రా అన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ దేని మీద నుంచి వస్తూ ఉన్నాయి అని చూస్తే ఉపాధి భేదాత్. కేవలం ఉపాధులే. ఈ ఉపాధుల నుంచి, ఉపాధి వినిర్ముక్త, ఎప్పుడైతే ఉపాధుల నుంచి విడిపడతాడో అతడి జ్ఞాని గనక, ఆత్మజ్ఞాని గనక అతనికి అంతా ఒకటేగా ఉంటుంది. ఉపాధులతో సంబంధమే లేదు. ఎన్ని బల్బులున్నా అన్నిట్లో కరెంటే ఉంది, ఎన్ని కుండలున్నా అన్నిట్లో ఆకాశమే ఉంది. అర్థమవుతుంది? ఎన్ని మట్టి పాత్రలున్నా అందులో మట్టే ఉంది. మృత్తికేత్యవ సత్యం. కాబట్టి క్షేత్రజ్ఞ స్వరూపం అది గనక క్షేత్రజ్ఞ స్వరూప భాక్ ఋషికేశ. కాబట్టి ఆయన యొక్క ఇంద్రియాలని, మనసుని, దేహాన్ని నియమించేటువంటి క్షేత్రజ్ఞ స్వరూపం ఏదో అదే నాలో క్షేత్రజ్ఞ స్వరూపం. నా చైతన్యం అదే, ఆయన చైతన్యం అదే. కాబట్టి అతనికి నాకు ఉపాధి భేదమే కానీ వస్తుతః ఒకటే. ఆ కుండలో ఉండే ఆకాశమే ఈ కుండలో ఉండే ఆకాశం. ఆకాశానికి జ్ఞానం కలిగిందంటే రెండు ఒకటే. కాబట్టి సమసమాజ నిర్మాణం, సమసమాజ దృక్పథం అనేటువంటిది వేదాంతం అర్థమైనప్పుడు వస్తుందే కానీ ఇంకొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు.
వేదాంతం అర్థమైనప్పుడే, ఆత్మస్వరూపం అర్థమైనప్పుడే నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావో అందరూ నీకు అలాగే కనపడతారు. అది సర్వత్ర సమదర్శన. సర్వత్రా ఎక్కడికన్నా నువ్వు వెళ్ళు, నువ్వు చూస్తే ఒకటే కనపడుతుంది. ఎందుకని? జ్ఞానం కలిగిన వాడివి కనుక.